రాష్ట్ర హోం మినిస్టర్గా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించడం పట్ల టీడీపీ మహిళా నాయకురాళ్లు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు రేవతి, లత, నీలిమ తదితరులు ప్రస్తుత హోం మినిస్టర్ వంగలపూడి అనితను ఉద్దేశించి పొగడ్తల వర్షం కురిపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో టీడీపీ మహిళలు మాట్లాడుతూ దిశ చట్టం బదులు దానిని మహిళా చట్టంగా మార్చాలన్నారు. గత వైసీపీ పాలనలో దిశ చట్టంలో బుక్ అయిన అన్ని పాత కేసులను పరిష్కరించాలన్నారు. అలాగే మిస్ అయిన మహిళల మిస్టరీలను తిరగతోడి దీని వెనుక ఉన్న నిందితులకు శిక్ష విధించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దానికి మహిళలుగా మేము కూడా ఎంతో కృషి చేస్తామని చెప్పి అనితా మేడం గారితో పాటు మేము మహిళలం కూడా నడుం బిగించి ఆమె చెప్పిన బాటలో మేము నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చేసే కృషితో పాటు మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఆయన మాకు మహిళలకు ఎంతో కృషి చేస్తుందని ఆశిస్తున్నాము. మేడం గారు చెప్పడం ఏమంటే గంజాయి లేని ప్రభుత్వాన్ని చూడాలన్నదే మహిళగా హోమ్ మినిస్టర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా గంజాయి అనే మాట కూడా వినిపించకూడదు. తెల్లవారితో పేపర్ తీసుకుంటే గంజాయి ఒక మహిళ హత్యలు ఇలాంటివి తప్ప ఈ రాష్ట్రంలో హత్యలు అనేటివి, మానభంగాలు అనేటివి, అదే కిడ్నాప్ కేసులు అనేటివి గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఈ ప్రభుత్వంలో జరగకూడదనేసని మహిళగా ఆమె తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటామని మేము తెలియపరుస్తున్నాము. అనితా మేడం గారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటామనేసని తిరుపతి మహిళలుగా మేము ఆమెకు అండగా ఉంటామని తెలియపరుచుకుంటున్నాం. దిశ చట్టాన్ని తీసేసి మహిళా చట్టంగా తీసుకురావాలన్నది హోమ్ మినిస్టర్ గారి కోరిక. అదేవిధంగా మేము కూడా ఏం చేస్తున్నామంటే ఆ మహిళా పోలీస్ స్టేషన్లకి బోర్డులు పెట్టాలని మేము కూడా మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. దిశ తీసేసి వాళ్ళకి ఒక 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా ఉన్న ఆ స్టిక్కర్స్ని కూడా తీసేయాలనేసని మహాశక్తి అనే ముందు ఉన్నింది ఈ టీము. ఈ శక్తి టీముని మళ్ళీ కంటిన్యూ చేయాలనేసని ముందు ఈ దిశలో ఉన్న దిశల బోర్డు పెట్టారే తప్ప దిశలో ఏ మహిళకి న్యాయం జరగలేదు అని ప్రతి మహిళ పోలీస్ స్టేషన్ దగ్గర బాధపడడం చూసాము. మేడం గారు మహిళ పోలీస్ స్టేషన్ పెట్టమని దానికి కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు తిరుపతిలో కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరూ డ్రగ్స్కి అలవాటు పడున్నారు. చంద్రగిరిలో కూడా స్కూల్ ఎదురుగా ఒక అంగిట్లో అమ్ముతా అన్నారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి డ్రగ్స్ కానీ జరిగిందంటే తిరుపతిలో ఇంటిమేషన్ ప్రతి ఒక్క కాలేజీలో కూడా అమ్ముతా అన్నారు. కాబట్టి ఈ ఇంటిమేషన్ ఎవరికి అందినా కూడా ప్రతి ఒక్క పిల్లోళ్ళు కూడా మన పిల్లోళ్ళు అనుకొని ఎవరికి తెలిసినా కూడా ఒకరికొకరు చెప్పుకొని పలానా స్టేషన్లో చెప్తే పిల్లోళ్ళకి న్యాయం జరుగుతుందని అందరూ ప్రజలు ఆంధ్ర మొత్తం కూడా కలుసుకొని ఎక్కడ జరుగుతుందో అక్కడ మనము ఖండించుకోవాలని అందరిని కోరుకుంటున్నాం.